హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 13వ వచనంలో పిలాతు ఈ మాట విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండబెట్టెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబతా అని పేరు. గబతా. రెండవది ఏంటి? అక్కడ గెత్సెమన్లో ఆయన ఒంటరిగా పోరాడాడు, అంతరంగంలో పోరాడాడు. అంతరంగంలో ఈ వాజ్ ప్రిపేరింగ్ హిస్ హార్ట్. నేను మనుషుల కొరకు నా ప్రాణం ఇవ్వడానికి ఎంత వేదనైన, ఎంత అవమానమైన, ఎంత నిందైనా నేను సహిస్తాను, నా ప్రజలను నేను విమోచించిన కొరకు నా ప్రాణ త్యాగం చేస్తానని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు బహిరంగంగా గబతా అనేది రాళ్ళు పరిచిన స్థలం, అంటే తీర్పు తీర్చే ఒక స్టేజ్ లాంటిది అన్నమాట. ఇలాంటి ఒక స్టేజ్ లాంటిది. ఆయన అందరి ముందు బహిరంగంగా తీసుకొచ్చి నిలబెట్టారు. బహిరంగంగా మనం నిలబడాలంటే కొంచెం మర్యాదగా వస్త్రాలు వేసుకొస్తాం, కొంచెం డీసెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తాం. కానీ ప్రభువుకున్న అంగిని తీసేసి ఆ ఊదారంగు వస్త్రాన్ని చుట్టి నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒక చిన్న ఊసలాంటి రెల్లు ఆయన చేతికి ఇచ్చి చేతులు గొలుసులతో కట్టేసి ఒక నేరస్తులాగా అందరి ముందు ఆయన నిలబడవలసి వచ్చినప్పుడు ఏంటంటే మనలో ఎంతమందికి ఎవరి ముందన్నా మనల్ని ఏమన్నా అంటే ఎంత బాధ వస్తుందో మనకి. మన సోదరులు కొన్నిసార్లు అంటుంటారు, అన్నా అందరి ముందు నా పేరు పెట్టి నన్ను దిద్దకన్నా, కావాలంటే గదిలోకి తీసుకెళ్ళి కొట్టన్నా, తిట్టన్నా, నువ్వేం చేసినా పడతాను, కానీ అందరి ముందు మాత్రం నా పరువు తీస్తే నేను ఊరుకోను. మనకు అందరి ముందు ఒప్పుకోవడానికి ఇష్టపడడం మన తప్పని, అందరి ముందు మనల్ని మనం దోషులుగా ఒప్పుకోవడానికి ఇష్టపడం. చేయని నేరానికి యేసయ్య బహిరంగంగా అవమానించబడ్డాడు. బహిరంగంగా ఆయన అందరి ముందు నిలబెట్టినప్పుడు అది ఎంత మనోవేదన కలుగుతుందో. ఏంటండి, కొంతమంది అయితే అందరి ముందు ఏదో మాట అంటే పిల్లలు పోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, విషం తాగేసే వాళ్ళు ఉన్నారు, నూతిలో పడిపోయే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో నుంచి పారిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తట్టుకోలేము మనం. కానీ యేసయ్య చెయ్యని నేరాన్ని తట్టుకున్నాడు. ఎందుకంటే నువ్వెన్నోసార్లు చేసుంటావు అలాగా. నువ్వెన్నోసార్లు నీ పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోకుండా దాన్ని కప్పుకొని ఉంటావు. దానికి రావలసిన శిక్ష నీకు రాకుండా ఇవాళ ఉందంటే ఆనాడు ఆయన అది భరించాడు. కాబట్టి గబత్తాలో ఆయన బహిరంగమైన అవమానాన్ని పొందాడు. అంతేకాదు, ఆ రాళ్ల పడిచిన స్థలంలో ఉంచినప్పుడు పిలాతుకి అర్థమైంది. ఏమర్థమైంది? ఈయన ఎందు నిజంగా ఏ దోషము లేదు. ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, నీ గురించి ఏదన్నా ఒక మాట చెప్పుకో, నేను నిన్ను విడిపిస్తాను అంటే మౌనంగా ఉన్నాడు. నోరు తెరుస్తుంటే ఒప్పుకోవటానికి ప్రభువుకి బోల్డ్ ఉంది. నా ఎందే దోషమో లేదని చెప్పొచ్చు. కానీ మనందరి కొరకు వదక తేపడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు. చెప్పయ్యా, నాకు నిన్ను విడుదల చేయడానికి, నిన్ను సిలువేయటానికి కూడా నాకు అధికారం ఉంది అని పిలాతు అంటే మాత్రం ప్రభు నోరు తెరిచి ఒక మాట అన్నాడు, పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఎటువంటి అధికారమో లేదు. ఈరోజు కూడా యేసుక్రీస్తును నమ్ముకున్న విశ్వాసులు ఈ మాట మనసులో పెట్టుకోండి. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను ఆయన బిడ్డను అన్నవారు ధైర్యంగా మీ కుడి చేతి చూపించండి, వందనాలు చెప్పండి. దేవుడు అనుమతిస్తే కానీ నీకే కీడు జరగదు, మేలు జరగదు. ఏ మనుషుడు మనకు హాని చేయలేడు, సహాయము చేయలేడు. ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏది మన జీవితంలో జరిగినా అది నా దేవుని యొక్క అనుమతితో, అది చెడ్డవనివ్వండి, మంచి అవనివ్వండి, మేలవనివ్వండి, కీలవనివ్వండి, ఏదైనప్పటికీ దేవుని అనుమతితోనే జరుగుతుంది. అంటే దేవుడు అన్ని ఆశీర్వాదాలే ఇస్తాడు, మేలులే చేస్తాడు అనుకుంటారు కొంతమంది. కానీ యోబు అలా అనుకోలేదు. మేలైనా ఆయనే, కీడైనా ఆయనే. యోబును ఆశీర్వదించాడు దేవుడు. కానీ యోబు సాతాను శోధించినప్పుడు ఇది దేవుడు పర్మిషన్ ఇచ్చాడా? సాతానికి వాడు వెళ్ళిపోయాడా?
పర్మిషన్ ఇవ్వకపోతే వెళ్ళటం కుదరదు. నువ్వు ఇంటి చుట్టూ కంచేసావు కదా, సరే వెళ్ళు, పరిశోధించుకోరా సేవకుండా వదిలేసిన మూలాన ఆయన అనుమతితోనే బాధల పాలయ్యాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం లేకుండా మనకి హాని జరగదు. నువ్వు నిజంగా ప్రభువుని నమ్మితే నీ కీడంతా ఆయన భరించాడు కనుక నీకు కీడులో కూడా మేలే కలుగుతుంది. మనుషుడు కీడు చేయాలనుకున్నప్పటికీ కూడా దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. మనుషులు నీకు అపకారం చేయాలని ఆశించినా కూడా దేవుడు అపకారాన్ని ఉపకారంగా చేసి నీ తలను ఎత్తువాడిగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ సిగ్గుపరచబడ్డావో అక్కడ నీ తలెత్తి నిన్ను ఘనపరుస్తానికి యేసు ప్రభు తలదించుకున్నాడండి. యేసు ప్రభు తలదించుకున్నాడు. మనం తలదించుకోవలసిన స్థలంలో ఆయన తలదించుకున్నాడు. నిర్దోషైన ప్రభు దోషులమైన మన కొరకు బహిరంగమైన అవమానాన్ని పొందాడు, బహిరంగమైన సిగ్గును భరించాడు, బహిరంగమైన శిక్షను భరించాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలో కూడి వచ్చిన మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. ఎవ్వరు ఈ హాల్లో నుంచి కడగబడకుండా వెళ్ళనివద్దయ్యా. నీకు అప్పగించుకోకుండా వారి జీవితాలను అడుగు పెట్టనివద్దయ్యా. చాలయ్యా లోకం కోసం బతికింది, చాలయ్యా నీకు దూరమై పొందిన శ్రమలు, వేదనలు, అవమానములు, చాలయ్యా నిన్ను వదిలిపెట్టిని లోకములో పడ్డ యాతన, వేదన. నా వేదనను భరించావే, నా శ్రమను భరించావే, నా శాపమును నీవు సహించావే. పాపం వల్ల వచ్చు చిత్తమైన మరణము నుంచి నన్ను విడిపించడానికి నా కొరకు సెలవులో మరణమయ్యావే. నమ్ముతున్నానయ్యా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే పరలోకమన్న నమ్మికతో మేము వెళ్ళడానికి సహాయం చేయి. మా హృదయాలను స్పందించి పరిశుద్ధాత్మ కార్యమును కొనసాగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.